అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 40, 41, 42 వచనాలు. గత వారము ఇదే మాటలు మనం విన్నాం, ధ్యానం చేశాం. కొనసాగింపుగా ఇదే అధ్యాయములో అపోస్తుల కార్యములో 2వ అధ్యాయములో 40 నుంచి 41, 42 వచనాలలో ఉన్న సారాన్ని మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తూ దేవుని లేఖనాలలో ఉన్న అద్భుతమైన సత్యాన్ని మనము గైకొనే వారముగా ఉందాం. పోయినసారి మనము అపోస్తలుల బోధ గురించి విన్నాం. ఆనాడు ఆదిమ సంఘము అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేటి యందు ఎడతెగక ఉండిరి అని అపోస్తలుల బోధ గురించి గత వారం మనం దేవుని వాక్యాన్ని విన్నాము, నేర్చుకున్నాం. కొనసాగింపుగా మరొక సత్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. ఆ సత్యం ఏంటంటే, మనము జ్ఞాపకం చేసుకునే అంశం ఏంటంటే సహవాసం గురించి మనం వింటున్నాం. సహవాసం గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని పేరట ఎన్నో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి, పెంతెకోస్తు సంఘాలు ఉన్నాయి, లూథరన్ సంఘాలు ఉన్నాయి, బ్రదరన్ సంఘాలు ఉన్నాయి, సిఎస్ఏ సంఘాలు ఉన్నాయి, మెథడిస్ట్ సంఘాలు ఉన్నాయి, హెబ్రోన్ సంఘాలు ఉన్నాయి, ఇండిపెండెన్స్ సంఘాలు ఉన్నాయి. ఎన్ని సంఘాలు దేవుని పేరట దేవుని పరిచర్య చేస్తున్నా, ఎన్ని సంఘాలు దేవుని పేరట ఈ భూమి మీద దేవుని సేవ చేస్తున్నా, ఆ సంఘాలకు ఏం కావాలో పరిశుద్ధాత్మ తండ్రి అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 42వ వచనాన్ని స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. గత వారం మనం చక్కటి దేవుని లేఖన భాగాలను మనం ధ్యానం చేశాం. అపోస్తలుల బోధ అంటే కల్పనా కథలు బోధించొద్దు, కట్టుకథలు మనం వినొద్దు, వాక్యానుసారమైన బోధనే మనం వినాలి, అబద్ధ బోధలు మనం ఖండించాలి. తర్వాత దేవుడు ఉండమన్నట్టుగా, దేవుడు బ్రతకమన్నట్టుగా, దేవుడు జీవించమన్నట్టుగా లేఖనానుసారంగా, వాక్యానుసారంగా మనం ఉండాలి అని మనం నేర్చుకున్నాము. కొనసాగింపుగా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచన భాగాన్ని చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండిరి. ఎవరు వారు? వీరు అని సంబోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి. ఎవరు అనంటే, పేతురు గారు ప్రసంగం చేస్తుంటే, పేతురు గారు వాక్యం బోధిస్తుంటే ఒక్క దినమందే 3,000 మంది మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న ఆదిమ ప్రారంభ సంఘ బిడ్డలు వాళ్ళనే ఆదిమ సంఘము అని మనం పరిగణించబడతాం, మనం పిలుచుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సమాధి చేయబడి 3వ దినాన మరణాన్ని సమాధిని జయించి తిరిగి లేచిన తర్వాత 40 దినముల వరకు వారికి ప్రత్యక్షమగుతూ ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చిన తర్వాత, వారు శక్తి పొందుకున్న తర్వాత యూదయ, సమరయ, గలిలయ పట్టణాలకు శిష్యులు దేవుని రాజ్య సువార్తను విస్తరింపజేస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ దేవుని రాజ్య సువార్తను స్ప్రెడ్ చేస్తున్నటువంటి ఆ దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు 12 మంది శిష్యులపైకి దిగివచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆయుధములుగా, ఒక్కొక్కరిని ఒక్కొక్క సాధనాలుగా, ఒక్కొక్కరిని ఒక్కొక్క బలమైన వెపన్స్గా వారిని వాడుకుంటున్నాడు. మనం చదువుకున్న వచన భాగాలైనటువంటి అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 42వ వచనములో పరిశుద్ధాత్మ తండ్రి స్పెషల్గా పరిచయం చేస్తున్నాడు. ఎవరిని పరిచయం చేస్తున్నాడంటే, మీరు ఒకసారి ఇదే అధ్యాయంలో ఒకసారి మనం కొంచెం పైకి వెళ్ళినట్టయితే, ఇదే మనము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములోనే దేవుని వాక్యాన్ని 41వ వచన భాగాన్ని చదువుకుందామా? కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఏ దినమందు పేతురు గారు ఏ రోజైతే వాక్యాన్ని బోధించాడో,
పేతురు గారు మొట్టమొదటగా పునరుద్ధానమును గురించి, యేసు ప్రభువారి శక్తి సామర్థ్యాల గురించి, ఆయన దైవ రాజ్యాన్ని గురించి ఎప్పుడైతే వాక్యాన్ని ప్రసంగించాడో అదే రోజు ఆ దినమందే ఇంచుమించు 3,000 మంది 3,000 మంది చేర్చబడిరి. హల్లెలూయ. 3,000 మంది ఒకే రోజు రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వారి గురించి పరిశుద్ధాత్మ తండ్రి ఏమని మాట్లాడుతున్నాడంటే, వీరు ఎవరు? 3,000 మంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న ఆదిమ సంఘం బిడ్డలు అపోస్తలుల బోధ యందును, రెండోది ఏంటంటే సహవాసమందును. గత వారం మన అపోస్తల బోధ గురించి విన్నాం. ఈరోజు మనం సహవాసానికి వచ్చి మనం నేర్చుకుందాం. రైట్. సహవాసము అని అంటే అర్థం ఏంటంటే గ్రాంధిక భాషలో సహవాసం అంటాం. ఓకే, గ్రాంధిక భాషలో సహవాసం అని అంటాం. వాడుక భాషలో సవాసం అంటాం. అరే, ఎవరితో పడితే వాళ్ళతో నువ్వు సవాసం చేయొద్దురా, సవాసం. గ్రాంధిక భాషలో సహవాసం అంటాము, వాడుక భాషలో సవాసం అంటాము. ఇంగ్లీష్లో ఫెలోషిప్ అంటాం, ఇంగ్లీష్లోనైతే ఫెలోషిప్ అంటాము. టోటల్గా స్నేహం అని కూడా అనవచ్చు. సహవాసం అన్నా, సవాసం అన్నా, ఫెలోషిప్ అన్నా, స్నేహం అన్నా, సాంగత్యం అన్నా ఒకటే. పదాలు వేరైనా కూడా భావం మాత్రం ఒకటే. పదాలు వేరైనా అర్థం మాత్రం ఒకటే. దేవుని వాక్యాన్ని వింటున్న సంగమా, దేవుని పిల్లలారా, ఈరోజు మనము సహవాసాన్ని గురించి మనం వింటున్నాము, నేర్చుకుంటున్నాం. ఎవరితో మనం సహవాసం చేయాలి, ఎవరితో మనం స్నేహం చేయాలి, ఎవరితో మనం సాంగత్యం కలిగి ఉండాలి, ఎవరితో మనం ఫెలోషిప్ కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ తండ్రి చాలా స్పష్టంగా దేవుని యొక్క లేఖన భాగంలో మనకు పరిచయం చేస్తున్నాడు. కాబట్టి మన సహవాసం గురించి మనం వింటున్నట్టయితే, దేవుడు మనుషునితో సహవాసం చేయటానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుచేతనే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ తండ్రి ఏమని సంబోధిస్తూ మాట్లాడతారంటే, నా స్నేహితుడైన అబ్రహామునకు నేను చేయబోవు కార్యమును దాచెదనా. ఎవరిని స్నేహితుడిగా సంబోధిస్తూ దేవుడు మాట్లాడుతున్నాడు? ఎవరితో దేవుడు ఫెలోషిప్ చేయడానికి ఇష్టపడుతున్నాడు? ఎవరితో సాంగత్యం కలిగి ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము అనే ఒక మనుషునితోటి దేవుడైనటువంటి యెహోవా సంబోధిస్తూ ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను ఏ పని మీద వచ్చానో ఆ పని నేను చేయబోయే కార్యాన్ని నా ఫ్రెండ్ అయినా, నా ప్రాణ స్నేహితుడైనా అబ్రహాముకు నేను దాచేదనా. ఎంత అద్భుతం కదా! దేవుని మాటలు వింటున్న సంగమా, మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనుషునితో సహవాసం చేస్తే పెద్ద విచిత్రం ఏమి లేదు. పురుషుడితో స్నేహము, స్త్రీలు స్త్రీలతో స్నేహం చేస్తుంటే విచిత్రం ఏమి లేదు, వింతేమి లేదు, విడ్డూరం ఏమి లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, అద్భుతం ఏంటంటే, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు మనుషునితో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాడు. చూశారా? అది చాలా అద్భుతం అన్నమాట. అది చాలా ఆశ్చర్యం అన్నమాట. అది మన ఊహలకు మించినటువంటి అద్భుతమైన అమోఘమైన ప్రక్రియ అని మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సహవాసం గురించి మనం వింటున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, మొట్టమొదటగా దేవునికి మనిషికి ఎప్పుడు సహవాసం ప్రారంభించబడ్డది, దేవునికి మానవునికి ఎప్పుడు ఫెలోషిప్ ప్రారంభించబడ్డదంటే, ఈడెన్ గార్డెన్లో ప్రారంభమైంది ఆ సహవాసం. ఏదైనా తోటలో ప్రారంభించబడ్డది ఆ స్నేహం. ఏదైనా తోటలో ప్రారంభించబడ్డది వారిద్దరి, ఆ పిల్లలకు ఆ తండ్రికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం. కాబట్టి సహవాసాన్ని గారు మనం వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, దేవుడైన యెహోవా, ఒకసారి చదువుకుందామా? దేవుని లేఖన భాగం నుంచి మాట ఒకసారి మనం చదువుకుందాము. మనం ఆదికాండ గ్రంథానికి వెళ్ళటానికంటే ముందుగా పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచన భాగాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. జాగ్రత్తగా విందాం. పరిశుద్ధాత్మ తండ్రి నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న అద్భుతమైన సత్యం ఏంటంటే, మీరు మోసపోమాకండి అని చెప్పేసి, ఏం సాంగత్యము, ఏం స్నేహము, ఏం ఫెలోషిప్పు, ఏ సహవాసము, ఏ సవాసము మనల్ని మోసపుచ్చుతుందంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని అది చెరుపుతుంది, భ్రష్టు పట్టిస్తుంది, చెడగొడుతుంది, పడగొడుతుంది, పతనం చేస్తుంది అని స్పష్టంగా పరిశుద్ధాత్మ తండ్రి చెడు సహవాసం గురించి, దుష్ట సాంగత్యం గురించి, చెడు స్నేహం గురించి, చెడు ఫెలోషిప్ గురించి మాట్లాడుతున్నాడు.
బైబిల్ గ్రంథంలో మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభువారు దుష్టుడు గురించి మాట్లాడాడు కదా. దుష్ట సాంగత్యము ఏ నడవడిని, మంచి నడవడిని, మంచి నడతను, మంచి భక్తి జీవితాన్ని, మంచి ఆత్మీయతను, మంచి విశ్వాస జీవితాన్ని చెరుపుతుంది, అంటే పడగొడుతుంది, పతనం చేస్తుంది, పాడు చేస్తుంది అని స్పష్టంగా తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైన మాట అంటూ ఏమన్నాడంటే దుష్టుడు అని సంబోధించాడు. దుష్టుడని ఎవరిని అన్నాడు యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో అంటే మత్తయి సువార్త ఎవరు తీమాకండి 13వ అధ్యాయంలో విత్తువాని ఉపమానం గురించి చెబుతూ ఏమంటాడంటే దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోతాడు. ఎవడు ఆ దుష్టుడు అని ఒకవేళ మనము ఆలోచన కలిగినట్టయితే దుష్టుడు ఎవరు అని అంటే మమ్మలను శోధనలు పడనియ్యక దుష్టుని నుండి మమ్మలను పరలోకపు ప్రార్థన 6వ అధ్యాయంలో ఉంటుంది. మీరు చదివితే ఒకవేళ చదవకపోతే చదివి ఒకసారి గ్రహించడానికి మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఏముంటుందంటే శోధనలో పడనీయక మమ్మలను దుష్టుని నుండి తప్పించము. ఎవడు ఆ దుష్టుడు గురించి పరిశుద్ధాత్మ తండ్రి ఏం నేర్పిస్తున్నాడంటే దుష్టుడు అనంటే సాతాను, దుష్టుడు అనంటే అపవాది, దుష్టుడు అనంటే శత్రువు అనమాట. కాబట్టి సాతానుకు చాలా పేర్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. దుష్టుడు అనుంది, సాతాను అనుంది, లూసిఫర్ అనుంది, దొంగ అనుంది, దోచుకొనివాడు అనుంది, నరహంతకుడు అనుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు దుష్టుడు గురించి మాట్లాడుతూ పౌలు గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడి కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఆ పత్రికలో మీరు మోసపోమాకండి విశ్వాసులారా, మీరు మోసపోబాకండి ఆత్మీయులారా, మీరు మోసపోబాకండి భక్తి పరులారా. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంటే మంచి నడవడిని చెడుపుతుంది, మంచి భక్తి జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది అని చెప్పేసి స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి సాంగత్యం అన్నా, సహవాసం అన్నా, ఫెలోషిప్ అన్నా, సవాసం అన్నా ఏ వ్యక్తితోనైతే మనం సహవాసం చేస్తామో ఆ వ్యక్తికి మనకు ఉన్నటువంటి ఫెలోషిప్ని ఏమంటామంటే సహవాసం అని అంటాం. అసలు మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఈ సహవాసం ప్రారంభమైంది, ఎక్కడ ఈ ఫెలోషిప్ మొదలయ్యింది అని అంటే ఆదికాండ గ్రంథంలోనే 3వ అధ్యాయంలోకి మనం వెళ్ళిపోదాం. ఆదికాండ గ్రంథంలోనే 3వ అధ్యాయంలోనే 8వ వచన భాగాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదువుతారా? చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచు దేవుడని యెహోవా స్వరము విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆదికాండము 3వ అధ్యాయము మనం చదువుకున్న వచ్చిన భాగాలను 8వ వచనములో చల్లపూటను ప్రతి సాయంకాలాన ప్రతి చల్లపూట ప్రతిరోజు ఆ తండ్రి పిల్లలకు ఓ అద్భుతమైన సహవాసం ఉంది. ఆ తండ్రి పిల్లలకు అద్భుతమైనటువంటి ఫెలోషిప్ ఉంది. ఆ తండ్రి పిల్లలకు అద్భుతమైనటువంటి స్నేహ బాంధవ్యం ఉంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, వారిని సృష్టించిందే తనతో సహవాసం చేయడానికి. ఆదామును అవ్వను కలగజేసింది తనతో ఫెలోషిప్ చేయడానికే. కాబట్టి ప్రతిరోజు ఆ తండ్రి పిల్లలు సాయంకాల సమయాన ఆ ఏదెను తోటలో సంచారం చేస్తూ, ఆ ఏదెను తోటలో ప్రకృతిని అంతా ఆస్వాదిస్తూ, ఆ ఏదెను తోటలో ఉన్నటువంటి ఆ అద్భుతమైన ప్రకృతిని ఆ యొక్క అద్భుతంగా ఆస్వాదిస్తూ వారు ఏం చేస్తుంటే సంచరిస్తూ వారు కాలక్షేపంగా మాట్లాడుకుంటూ సహవాసంగా, ఫెలోషిప్గా, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా, హాయిగా వారి సహవాసము, సాన్నిహిత్యము, సంబంధము, ఫెలోషిప్ అలా కొనసాగుతూ ఉన్నటువంటి ఆ ప్రక్రియ దినాన ఒకప్పుడు ఒకరోజు ఏం జరిగిందంటే ఆ సహవాసానికి బ్రేకప్ పడిపోయింది. హల్లెలూయా, అక్కడ చేద్దాం. దేవునికి స్తోత్రం. ఆ సహవాసానికి ఏం కలిగిందంటే భంగం కలిగింది, భగ్నం కలిగింది. ఆ సహవాసానికి బ్రేకప్ పడిపోయింది. దేవుడిని యెహోవా చల్లపోటను ఆదామును పిలిచినప్పుడు, అవ్వను పిలిచినప్పుడు వారు ఆయనతో పాటు ప్రతిరోజు వారు ఆ ఏదెను తోటలో సంచారం చేసేది. ఆ తండ్రి పిల్లలతో కలిసి వారు ఏం చేసేదంటే వారు చక్కగా ఆ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఆ ఏదెను తోటలో ఆ ఈడెన్ గార్డెన్లో చక్కగా వారు ఫెలోషిప్ చేస్తూ వారి సహవాస జీవితము అద్భుతంగా కొనసాగుతున్నటువంటి ఆ ప్రక్రియలో ఒక నిదానం ఏం కలిగిందంటే వారి సహవాసానికి
సంబంధానికి బ్రేకప్ పడిపోయింది, స్టాప్ పడిపోయింది. దేవుడిని యెహోవా ఎప్పటి మాదిరిలాగానే నిలబిలిచినట్టుగా, మనబిలిచినట్టుగా, అవతల మన పిలిచినట్టుగా సృష్టించబడిన నాటు నుండి వారితో కలిసి ఆ ఏదెను తోటలో సహవాసం చేస్తున్నట్టుగానే రోజు మాదిరిగానే వచ్చేసి ఆదామా అని పిలుస్తూ ఉంటుంటే కనిపించటం లేదే. స్వరము వినిపిస్తుంది కానీ మనిషి మాత్రం కనపట్టలే. అవ్వ అని పిలిస్తే స్వరము వినపడుతుంది కానీ మనుషులు కనిపించటంలే. ఏమైంది మీకు? ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయంలో దేవుని వాక్య భాగాన్ని ఈ సత్యాన్ని మనమందరం కూడా జ్ఞాపకానికి తెచ్చుకుందాం. మొదటి వచనం చదువుతారా? మొదటి వచనము, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతోనా ఆ పురుషునితోనా? చెప్పాలి. అది ఆ స్త్రీతోనా పురుషునితోనా? వ్యవహారం ప్రారంభించింది, సంభాషణ ప్రారంభించింది, టాపిక్ మొదలుపెట్టింది, ముచ్చట్లు మొదలుపెట్టింది. ఎవరితో మొదలు పెడుతున్నాడు అపవాది అని అంటే స్త్రీతో సంభాషణ మొదలు పెడుతున్నాడు, స్త్రీతో మాట్లాడటం మొదలు పెడుతున్నాడు. దేవుని మాటలు వింటున్న సంగమా, దేవుని పిల్లలారా, మనమందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో 98% కుటుంబ వ్యవస్థలు పతనమైపోవడానికి, ఈ రోజుల్లో 98% కుటుంబ వ్యవస్థలు భ్రష్టు పట్టడానికి, పాడైపోవడానికి, చెడిపోవడానికి, కూలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ కుటుంబ బాంధవ్యాలు తెగిపోతాయి, పాడైపోతాయి, పతనమైపోతాయి. తండ్రి లేనప్పుడు ఆ అపవాది ఎవరితో మాట్లాడుతున్నాడు? స్త్రీతో మాట్లాడుతున్నాడు. స్త్రీ ఏం చేయాలి? భర్త లేనప్పుడు, తండ్రి లేనప్పుడు శత్రుతో ఏంటి సంబంధం? భర్త లేనప్పుడు పరాయి వాడితో ఏంటి మాటలు? భర్త లేనప్పుడు పరా వ్యక్తితో ఏంటి సంభాషణ? భర్త లేనప్పుడు పరా వ్యక్తితో ఏంటి ముచ్చట్లు? ఇది తప్పు కదా? తన తండ్రి అక్కడ ఉన్నా కూడా తన తండ్రి లేని సమయాన్ని శత్రు ఎంటర్ అయితే నేను నా తండ్రి ఉన్నప్పుడు మాట్లాడతానని చెప్పొచ్చు కదా, నా భర్త లేడు నా భర్త ఉన్నప్పుడు మాట్లాడతానని చెప్పొచ్చు కదా. అలా కాకుండా వాడు నాజుగ్గా, నైస్గా వాడి వ్యవహారం ప్రారంభిస్తే ఈమె కూడా ఏం చేసిందంటే మాటకు మాట కలిపింది. వాడి మాటలకు ఈమె కూడా ఏం చేస్తుందంటే ముందుకు సంభాషణ కొనసాగిస్తూ ఉంటుంది. దేవుని మాటలు వింటున్న సంగమా, మనమందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. జాగ్రత్తగా విందాం దేవుని వాక్యాన్ని. ఈరోజు మన టాపిక్ మనం వింటున్నాం కదా. మన టాపిక్ అంటే సంఘానికి ఏం కావాలంటే దేవునితో ఉన్నటువంటి మంచి సహవాసం మనం కలిగి ఉండాలి. తండ్రి లేని సమయాన, భర్త లేని సమయాన అవ్వకు శత్రుతో ఏంటి పని? పరాయి వ్యక్తులతో ఏంటి సంభాషణ? భర్త లేనప్పుడు, తండ్రి లేనప్పుడు, ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మా నాన్న లేడు, లేకపోతే నా భర్త లేడు, నేను ఇప్పుడు మాట్లాడను, వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడు, వాళ్ళు ఉన్నప్పుడు రా అనొచ్చు కన్నా తానేం చేసిందంటే సంభాషణ మొదలుపెట్టింది, సంభాషణ ప్రారంభించేసింది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, వార్తలో చూస్తూ ఉన్నాం, సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. భర్తలు ఏం చేస్తుందంటే చంపబడేస్తున్నారు. ఎందుకోసం అంటే థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు కదా, హనీమూన్కి వెళ్తే ఒక జంట, ఆ వ్యక్తి ఏం చేసింది, ఆమె ఏం చేసిందంటే ఇంకొక వ్యక్తితో, పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకొని, పరాయి వ్యక్తితో సహవాసం పెట్టుకొని ఆ భర్తతో మంచిగా ఉంటున్నట్టుగానే నటిస్తూ ఆమెకు వాళ్ళ శత్రులకు సుపారీ అప్పగించి ఏం చేస్తుంది అంటే, ఇదిగో మేము పలానా లొకేషన్కి వెళ్తున్నాం, పలానా చోటుకి వెళ్తున్నాము, మీకు ఇంత ప్యాకేజ్ ఇస్తాను, కాబట్టి నువ్వేం చేయాలంటే మా భర్తను చంపి పడేయాలి, అప్పుడు నేను సహవాసం కలిగి ఉండొచ్చు. అది అక్రమ సంబంధంగా తేల్చేశారు పోలీసులు. అవంతా మనందరికీ కూడా తెలుసు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొట్టింది. ఆ వార్త ఏంటంటే సెల్ఫీ దిగుదామని భర్తను ఏం చేసిందంటే నది పక్కన నిలబెట్టేసి సెల్ఫీ దిగుతూ కర్ణాటక రాష్ట్రం జరిగిన సంఘటన. సెల్ఫీ దిగుతూ భర్తను ఏం చేసిందంటే నదిలో త్రోసేసింది. వెంటనే తాడు సాయంతో బయట తీసుకొచ్చేస్తే ఆ తర్వాత పోలీసు వాళ్ళు, మీడియా వాళ్ళు అడిగితే జరిగిన సంఘటన తనకు చెప్పేశాడు. ఎందుకు ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే వాడు శత్రు అంటే ఇద్దరు కూడా ఏమయ్యారంటే కన్న తల్లిని చంపటానికి ఇద్దరు కూడా ఏమి చేశారంటే పన్నాగం పన్నారు. సోషల్ మీడియాలో చెక్కలు కొట్టింది సత్యమంతా మనందరికీ తెలుసు. ఆ అబ్బాయితో పాటు తన తమ్ముని కూడా వాడు తీసుకొని వచ్చేసాడు. ఈ అమ్మాయికి తండ్రి లేడు, తల్లొకతే, ఇద్దరు కుమార్తెలు. ఆ ఇద్దరు కుమార్తెను చదివించుకుంటున్న ఆ ప్రక్రియలో ఈ అమ్మాయి దేనితో సహవాసం చేసి చెడిపోయిందంటే దుష్ట సాంగత్యం చేసేసి తానేమైపోయిందంటే చెడిపోయింది, చెరపబడ్డది అని దేవుని మాటలు వింటున్న మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గుణపాఠం కావాలి యవన బిడ్డలకి ఇదంతా కూడా. కాబట్టి ఏం జరిగింది, ఆ పిల్లవాడు వచ్చేసాడు, వాడు తమ్ముడితో వచ్చేసాడు. ఆమె ఏదో చేసుకుంటా ఉంటుంటే రాడ్ తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయి తల మీద కొడితే అట్లా ఇరుచుకొని కుప్పకూలిపోయింది.
చనిపోయిందనుకొని వాడు తన తమ్ముడు ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటుంటే పడి ఇలా కొట్టుకుంటుంది. ఇలా కొట్టుకుంటుంటే మళ్ళీ వాడికి ఫోన్ చేసేసి మా మమ్మీ చచ్చిపోలే, మా మమ్మీ బతికే ఉంది, వచ్చేసాయి వెనక్కి వచ్చేసాయి అంటే వాడు ఆగమేఘల మీద హీరోగా గుండెలు విప్పుకుంటూ ప్రేయసి పిలిచింది కాబట్టి, ప్రియురాలు పిలిచింది కాబట్టి, ప్రేమించిన వ్యక్తి అమ్మ పిలిచింది కాబట్టి ఇక ఏమాత్రమో ఆగకుండా మళ్ళీ వచ్చేసి అటు ఇటు కొర ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఆ తల్లిని ఏం చేశాడంటే మళ్ళీ రాడ్డుతో కొట్టి చంపి పడేశాడు. ఈ మధ్యలో వాళ్ళ చెల్లి కూడా వచ్చేస్తే నువ్వు వేరే వాళ్ళ ఇంటికి పో, ఆంటీ నమ్మను పని చెప్పేసి వాళ్ళ చెల్లి బయటకు పంపించేశారు. ఇదంతా మీ అందరికీ తెలుసు. ఎంతమంది